హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఎంతో రుచికరమైన కలింకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. వీటిని వాక్కాయలని కూడా అంటారు. ఇవి అన్ని సీజన్స్లో దొరకవండి, ఇయర్లీ వన్స్ మాత్రమే దొరుకుతాయి. మీకు ఇవి ఎక్కడ కనిపించినా అస్సలు మిస్ చేయకండి, వెంటనే తీసేసుకొచ్చుకోండి. ఇది హెల్త్ వైజ్ కూడాను చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ వాక్కాయలని తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నామంటే దాంట్లో ఇలా గింజలు ఉంటాయి, వాటిని తీసేయండి. లేతగా ఉన్న వాటైతే చిన్న గింజలు ఉంటాయి, కాస్త కండ బాగా పడితే ఇలా పెద్ద గింజలు వస్తాయి. దీంట్లో ఉన్న ఈ గింజలు తీసేసి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని పెట్టుకుందాము. నేను మాకు సరిపడా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అండి, మరి ఎక్కువ చేసుకున్నా ఏం చేసుకోలేము కదా. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎర్రగా వేగడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడాను వస్తుంది. దీంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి కూడాను వేస్తున్నాను అండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కాస్త కారం ఎక్కువగానే ఉంటుంది. అలానే నేను తీసుకున్న వాక్కాయల క్వాంటిటీకి ఈ మాత్రము సరిపోతుంది. మీరు తీసుకునే వాక్కాయల క్వాంటిటీని బట్టి కారాన్ని అనేది అడ్జస్ట్ చేసుకోండి. మిరపకాయలు చక్కగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసి పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో జస్ట్ మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో కట్ చేసుకుని ఉంచుకున్న వాక్కాయ ముక్కలను అయితే వేస్తున్నానండి. ఇలా లో ఫ్లేమ్లో వాక్కాయ ముక్కల్ని ఇలా కలుపుతూ ఉండగానే 2 నిమిషాలలోనే ఇవన్నీ కూడాను చక్కగా వేగిపోతాయండి. కాస్త ఇంగువను కూడాను వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా ఇలా పచ్చడిలో వేసేసుకోవచ్చు, లేదా పోపు పెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మనము ఒక స్పూన్తో ప్రెస్ చేసి చూసాము అంటే వాక్కాయి వేగిందా లేదా అనేది తెలిసిపోతుంది. చక్కగా అయితే వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నానండి. వాక్కాయలు కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరిని అస్సలు మిస్ చేయకుండా వేయండి. అలానే మామిడికాయ సీజన్లో అయితే మామిడికాయ కూడాను వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. కొంతమంది పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే తింటారు. మీరు అంతగా ఇష్టపడకపోతే ఇలా చేసుకోండి. కాస్త కరివేపాకు కూడాను వేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము. దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడాను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు కూడాను వేసేసి దీన్ని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే డైరెక్ట్గా వాక్కాయలను కూడాను వేసి గ్రైండ్ చేస్తే మిరపకాయలు అనేవి నలగవు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న వాక్కాయలు, కొబ్బరిని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. వాటర్ ఏమైనా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము అండి. పోపు కోసము 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు ఎర్రగా వేగిన తర్వాత పచ్చడిలో కలుపుకోవడమేనండి. ఈ పచ్చడిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉండడం వల్ల వాక్కాయలో కారము, ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. పోపుని ఇప్పుడు పచ్చడిలో వేసేసి చక్కగా కలిపేసుకుందాము. ఈ వాక్కాయ పచ్చడి దోసల్లోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. అలానే ఈ వాక్కాయతో మనము పప్పు, వాక్కాయ కూడాను చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఆ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను అండి. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడాను చాలా నచ్చుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి కూడాను పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.